బేసికల్‌గా మీరన్నట్టుగా బీబీసీకి ఏంటంటే ఆ కొలోనియల్ మైండ్ సెట్ ఇంకా ఉంది. అంటే ఇంకా ఇప్పటికీ వాళ్ళు మన మీద వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నారు. అయితే మనం వెస్ట్ బెంగాల్ ఎన్నికలది దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టయితే దీనికే పరిమితమై, వాళ్ళ ఆర్టికల్ ఎలా ఉందంటే యాస్ ఇఫ్ ఎస్ఐఆర్ కేవలం వెస్ట్ బెంగాల్‌లోనే జరిగింది. ఆ వెస్ట్ బెంగాల్ జరిగిన దాంట్లో కూడా ఎక్కువగా ముస్లిమ్స్ ఓటర్స్‌ని మాత్రమే తీశారన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే సింపుల్ డేటా సెర్చ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటా గనక మనం చూసుకున్నట్టయితే ఎస్ఐఆర్ ఇప్పటికి 2 ఫేజ్‌లు అయ్యాయి. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు రెండో ఫేజ్‌లో ఏంటంటే 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అయ్యాయండి. దీంట్లో వెస్ట్ బెంగాల్ స్థానం మొత్తం ఓట్ల డిలీషన్ ఈ ఫేజ్ 2లో తీసుకున్నట్టయితే 5వ స్థానంలో ఉంది పర్సెంటేజ్ పరంగా. అండ్ దాని తర్వాత డెడ్ ఎలక్టర్స్‌ని తీసేసిన దాంట్లో చూసుకున్నట్టయితే రెండో స్థానం. షిఫ్ట్ అయిపోయిన వాళ్ళది అంటే ఎవరైతే షిఫ్ట్ అయ్యారో కానీ వాళ్ళు పేర్లు తీయించుకోలేదో వాళ్ళది 6వ స్థానం. దాని తర్వాత డబుల్ ఎన్రోల్డ్ వాళ్ళది 8వ స్థానం. అంటే మనం చూసుకున్నట్టయితే వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఓట్లలో ఎక్కడా కూడా మొదటి స్థానంలో లేదు. బీబీసీ చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే యాజ్ ఇఫ్ వెస్ట్ బెంగాల్ ఒక్క దాంట్లోనే అవుతున్నట్టుగా